బాగున్నారన్నా? బాగున్నాం. అంటే ఏదో చెప్పాలని చెప్తున్నారా, నిజంగా బాగున్నారు? ఫైన్, మంచిగా ఉన్నా. మన స్ట్రైట్గా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. బీజేపీ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసిందా? సస్పెండ్ చేసేలాగా మీరు చేసుకున్నారా? అది మీరు అన్ని చూస్తూనే ఉండొచ్చు. సస్పెండ్ చేసేలాగా చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. పని చేయాలి, కలిసి బీజేపీ పార్టీలో ఉండాలనుకుని వచ్చిన వాళ్ళం. యువ తెలంగాణ పార్టీని రన్ చేస్తూ ఒకరమ కొట్లాడలేమని చెప్పి నిజాయితీ నిబద్ధతతో కొట్లాడగలుగుతుంది. ఉద్యమ ఆకాంక్షల కోసం బీజేపీ పనిచేస్తుంది. కేసీఆర్ నియంతృత్వ పాకడలకు వ్యతిరేకంగా ఆయన అవినీతిని వెలికి తీస్తారని నమ్మకంతో వాళ్ళకి పోయినాం. దాంట్లో మరి సస్పెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు. కాకపోతే అంతర్గతంగా ఎన్నిసార్లు చెప్పినా దాన్ని పట్టించుకోకపోతే ఒక సందర్భంలో మీడియా అడిగిన దానికి ప్రశ్నలకు జవాబుగా పార్టీకి వ్యతిరేకంగానో పార్టీకి నష్టం చేసే విధంగా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. అర్ధాంతరంగా ఒక తెలంగాణ ఉద్యమకారిని అంటే కనీసం నోటీస్ వివరణ అడగకుండా, నన్ను పిలిచిన మాడకుండా అర్ధాంతరంగా అవమానకరంగా నన్ను సస్పెండ్ చేసి అంతే తప్పితే మరి వాళ్ళ ఇంటెన్షన్ ఏందో తెలియదు, వాళ్ళ ఉద్దేశం ఏందో తెలియదు. అవన్నీ కూడా మీరే చూసినారు నిన్న మొన్న మీడియాలో. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే బీజేపీ పార్టీ నన్ను పక్కకు జరిపిందని అర్థమైపోయింది. అంటే మీరు కావాలని చెప్పేసి బీజేపీ పార్టీని బురద జల్లే ప్రయత్నం గత కొన్ని రోజులుగా, అంటే నేను ఎవరి దగ్గర మొదలు పెట్టలేదు. నేను ఎక్కడ మాట్లాడలేదు. ఒక సందర్భంలో భువనగిరికి వెళ్ళిన సందర్భంలో మీడియా అడిగితే చెప్పిన తప్పితే నా అంతలో నేను కూడా మీడియాను పిలిపించుకొని ఎక్కడ మాట్లాడలేదు. అన్న స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు బీజేపీ పార్టీలో వెళ్ళిందే బండి సంజయ్ గారిని చూసి. మీకు ఒక విషయం చెప్పాలి. ఓకే, బండి సంజయ్ గారు పనిచేస్తున్న విధానం నాకు తెలుసు, కానీ బీజేపీ పార్టీ నేను అదే చెప్తున్నా, కేసీఆర్ నియంతృత్వ పోగడలను అణచివేస్తుంది. ఆయన అవినీతి మీద కేసులు నమోదు చేసి బొక్కలేస్తారు. ఉద్యమాకాంక్షలు నెరవేరుతాయి. దాంట్లో బండి సంజయ్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్న ఉట్టి బండి సంజయ్ గారు చూసి నేను బీజేపీ పార్టీలకు పోలేం మేము. ఓకే, అయితే ఆ క్రమంలో బండి సంజయ్ గారిని తీయంగానే కాదు, నేను అనేక కార్యక్రమాలు లేకుండా చేసింది నిర్వీర్యమయ్యే క్రమంలో అనేక సందర్భాల్లో ఇంటర్నల్గా చెప్పుకుంటూ వచ్చాను. నేను కమిటీల ప్రక్షాళన జరగాలి, ఉద్యమాలు లేవు, ప్రజా ఉద్యమాలు చేసినప్పుడు ప్రజలు మనం గౌరవిస్తారు, గుర్తిస్తారు, మన మీద నమ్మకం ఉంటుందని చెప్పి చేయలేదు. అట్లా చేయకపోతేనే గత సంవత్సరం కూడా బీజేపీ పార్టీ ద్వారా ఉద్యమ ఆకాంక్షల సాధన సభ పెట్టిన. అన్న ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, దాంట్లో నేను తప్ప బాలకృష్ణారెడ్డి గారికి ఎటువంటి అనుమానాలు వస్తున్నాయి పార్టీ మీద? అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నట్టు అనుమానాలు వస్తుంది. బీఆర్ఎస్కు ఇదివరకు రాలేదా మీకు అనుమానం? ఇంతకుముందు రాలేదు. మునుగోడు ఎన్నికల తర్వాతనే మెల్లమెల్లగా అనుమానాలు లేదు. బండి సంజయ్ తొలగింపుతో అది బలపడ్డాయి. అంతే తప్ప దాంట్లో వేరే ఉద్దేశం లేదు. కిషన్ రెడ్డి గారు గతంలో 3 పర్యాలు పనిచేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉద్ధరించగలిగేది ఏముంది? గతంలో కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు హయాంలో మరి పొత్తులు పెట్టుకొని 2014 తెలంగాణ వచ్చినాక సమైక్యవాదం పొత్తులు పెట్టుకొని వాళ్ళ సీట్ల కోసం, వాళ్ళ ఉనికి కోసం తీసుకొచ్చిండ్రు. నేను మాట్లాడతలేను, తెలంగాణ ప్రజలు అనుకుంటారు కిషన్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇవ్వగానే ఈ పార్టీ పని అయిపోయింది, దీన్ని ఖతం చేసేసారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా పెద్ద విస్తృత చర్చ జరుగుతుంది. అసలు బండి సంజయ్ గారిని మార్చడానికి గల కారణాలు ఏంటి అని అడుగుతున్నాను. అంతర్గత విషయాలు అయిండొచ్చు కాక, కానీ కారణాలు ఏమున్నాయి? బండి సంజయ్ గారు ఏమన్నా అవినీతికి పాల్పడారా, అక్రమాలకు పాల్పడారా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా చేసిండా? అర్ధాంతరంగా తొలగించడంలో ఏదైనా కారణం ఉండాలి కదా. లేకపోతే ఆయన నాయకత్వంలో నిర్వీర్యమైపోయిందా? ఏమన్నా అంటే పార్టీ ముందు పోకుండా చేస్తుండా? లేకపోతే ఎవరితో ఉన్న ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కిషన్ రెడ్డి గారు లెక్కన పెట్టుకుంటుండా? ఎక్కడన్నా అంతర్గత ఒప్పందాలతో పార్టీ బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్న సమయంలో ఆయనను మారిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని చెప్పేసి స్థానికంగా మీ నాయకత్వమే చెప్పిన సందర్భాలు చాలా చూసినాం. ఎవరు చెప్పారు? మీరు నేను చెప్పట్లేదు, రోజు మీడియాలో వస్తున్నాయి, చాలా మంది కూడా మీరు సోషల్ మీడియాలో వస్తున్నారు. బండి సంజయ్ గారు ప్రజలు అంటున్నారు, కార్యకర్తలు అంటున్నారు, ఎవరో 3-4 స్వార్థం కోసం. నేను అదే అంటే కిషన్ రెడ్డి గారికి కూడా బండి సంజయ్ మామూలు కార్పొరేటర్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడికి అయ్యింది, ఇంత పెద్ద ఎత్తున పేరు వస్తుందని చెప్పి తొక్కేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. నేను కాదంటాను, సామాన్య కార్యకర్తకి ఇంత పెద్ద స్టేచర్ వస్తుందా? మోడీ గారు వచ్చి మెచ్చుకుంటారా? అమిత్ షా గారు వచ్చి మెచ్చుకుంటారా? నడ్డా గారు మెచ్చుకుంటారు? జాతీయ నాయకత్వం మెచ్చుకుంటుందని చెప్పి పుల్లలు పెట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు. తప్పకుండా లాబింగ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో వాళ్ళు సఫలం అయిండొచ్చు కాక, కానీ పార్టీని నిర్వీర్యం చేసి ఇక్కడ బండి సంజయ్ గారు తొలగించడం ద్వారా పార్టీ మీద అనుమానాలు రేకెత్తించారు ప్రజల్లో. దానికి అన్నిటికీ కూడా సమాధానం. అసలు మీ బాధ ఏంది? పార్టీ నిర్వీర్యం అవుతుందని మీ బాధనా? మీకు ఎక్కడ మనుగడ లేదని నాకు మనగడను నాకు గుర్తింపు ఎవడో ఇస్తే ఇచ్చింది కాదు. నాకు నేనుగా స్వయం కృషితో ఎదిగినటువంటి నాయకుడు, నేను వివేకానంద భావజాలంతో ఎదిగినట్టు నాయకుడు. నేను వాళ్ళ మనగడకు నాకు ఇచ్చేకాడికి గుర్తింపు ఇచ్చింది. తప్పకుండా నాకు ఇచ్చిన కార్యక్రమాలను కూడా చేసిన. కానీ మేము ఎందుకు వచ్చినాం? కేసీఆర్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కొట్లాడడానికి వచ్చాం. ఇలా మేమందరం కూడా క్లోజ్ అయిపోతాం. అందుకే అడగాల్సి వచ్చే సందర్భం వచ్చింది. బండి సంజయ్ గారిని మార్చంగానే ఇవన్నీ అనుమానాలు తెరపైకి వచ్చినాయి. ప్రజల్లో వచ్చినాయి, అప్పటికే అది ప్రజల్లో వచ్చినాయి, కార్యకర్తల్లో వచ్చినాయి, చాలామందికి కూడా ఉద్యమకారులకు వచ్చిన అందరికీ కూడా అనుమానాలు వచ్చాయి. అసలు తెలంగాణ రాష్ట్రంలో జిట్టో బాలకృష్ణారెడ్డి గారికి ఏం కావాలి? ఉద్యమంలో ఏమైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలను నెరవేరాలి, నిరుద్యోగ సమస్య నిర్మూలన జరగాలి, ప్రతి ఎకరానికి నీళ్లు రావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి, దళితులకు 3 ఎకరాల భూమి రావాలి. ఈ రకంగా ఉద్యమాకాంక్షలను కూడా నెరవేరాల్సిందే. 9 ఏళ్లలో ఏడేసిన గొంగడ అన్నీ ఉంది అభివృద్ధి. వాళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి తప్పితే తెలంగాణ ప్రజలు అన్ని రకాల నష్టం జరిగింది. తెలంగాణ ప్రజలు అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నిటికీ పరిష్కారం జరగాలంటే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేటువంటి పార్టీ కావాలి. అంటే ఉద్యమాన్ని ఒకానొక సందర్భంలో మీరు ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన దాఖలాలు మనం చూసినాం. ఆ సందర్భంలోనే కేసీఆర్ని కాదని చెప్పి మీరు పార్టీ ఆవిర్భవించి
పార్టీని బలోపేతం చేసే సత్తా ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అసలు ఒక పార్టీలో విలీనం చేయాల్సిన సందర్భం వారికి ఏమొచ్చింది? కేసీఆర్ను విభేదించిన మాట వాస్తవం. కేసీఆర్ నియంతృత్వ వైఖరిని 2009లోనే ప్రశ్నించిన. ఓకే. 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు తప్పు అని చెప్పి విభేదించి నేను బయటకు వచ్చిన మాట వాస్తవం. ఒక పార్టీగా ఇలా నడపాలంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఈ విషయం మీకు ముందు తెలియదా? తెలుసు. బట్ ఇంతలా కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంతలా కలుషితం అయిపోతుంది నేను అనుకోలే. ఆయన ల్యాండ్ గ్రాబింగ్లు చేసి అడ్డగోలుగా డబ్బులు సంపాదించి ప్రజల ఓట్లకు ప్రభావితం చేస్తానికి డబ్బులు వెదజల్లి కేవలం డబ్బుల రాజకీయాలు జరుగుతాయని అనుకోలేదు. తెలంగాణలో డబ్బుల రాజకీయం జరుగుతుందా? ఆ డబ్బుల రాజకీయమే చేస్తుండే. తెలంగాణ వచ్చినాక అందుకే మారుతుండు కదా, జనం కూడా మారుతుండే. అదే ఇప్పుడు 2018 ఎన్నికల నుంచే దాన్ని ఉధృతంగా డబ్బులు ప్రభావితం చేసే ప్రయత్నం చేసిండు. కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తుంది. అందుకే చెప్తున్నారు, ప్రజలు ఇప్పుడిప్పుడే కేసీఆర్ చేసే మోసాలు డబ్బులు మనకు ఇచ్చి మనం ప్రలోభాలకు గురి చేస్తున్నాడని ఆశపడ్డాడు. అంటే అర్థమైంది ప్రజలకు. అర్థమైన తర్వాత వాళ్ళ విధానంలో మార్పు వచ్చి బీజేపీని ఆశీర్వదించే ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నాన్ని మనం వాడుకోలేదు అని అడుగుతున్నాను. ఆ ప్రయత్నాన్ని మనం ఉపయోగించుకోలేదు అని అడుగుతున్నా. విషయం మంచిగా బ్రహ్మాండంగా వాడుకున్నాక 7 నెలల నుంచి ఉన్న ఫలంగా ఒక్కసారి మన నోర్లకు మూతలు ఎందుకు పడ్డాయని అడుగుతున్నాను. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలో అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సునీల్ బన్సల్ గారు కానీ తరుణ్ చుగ్ గారు కానీ బాత్ కరేంగే భయ్యా థోడా టైం దో సెట్ హో జాతా ఐసా బోల్ రే. బట్ నువ్వు ఏం కూడా ముందుకోలే, ఏది కూడా చెప్పలే. కమిటీలు మారమని అడిగినాం. చాలా చోట్ల కమిటీలలో ఇబ్బందులు ఉన్నాయి. కొత్త పాత కలయిక జరుగుతలేదు. చాలా రకాల నష్టం జరుగుతుందంటే దాన్ని పట్టించుకోలేదు ఎవరు కూడా. ఇదే మీరు బీజేపీ పార్టీలో చేరక ముందు బీజేపీ పార్టీ విధి విధానాల గురించి ఆలోచించే వెళ్ళారంటారా, లేదంటే వెళ్ళినాక మీరు మోసపోయారంటారా? ఆలోచించే పోయినాము. నేను చెప్తున్నా డిసెంబర్ దాకా బ్రహ్మాండంగా జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల నుంచి వాళ్ళ వైఖరి మారింది. ఓకే. మునుగోడు ఉప ఎన్నికల ముందు కూడా ఏం మారింది? అనుకోకుండా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరపీకి వచ్చింది. బిఎల్ సంతోష్ గారి పేరు అందులో వచ్చింది. బిఎల్ సంతోష్ గారిని గొర్రగొర్ర గుంజుకుపోయి అరెస్ట్ చేస్తా అని చెప్పిన తర్వాత ఎన్నికలకు 10 రోజుల ముందు బీజేపీ పార్టీ వైఖరిలో మారి మరి రాజగోపాల్ రెడ్డి ఓటమికి కూడా పరోక్షంగా బీజేపీ పార్టీ కారణమైంది. మనం నమ్మి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిని నిండా ముంచిన మాట వాస్తవం కాదా? దాని మీద కనీసం ఎందుకు ఓడిపోయినా పోస్ట్ మార్టం కూడా వేయలేదు. కాళేశ్వరం వాళ్ళకి ఏటీఎంగా మారింది అన్నారు. కాళేశ్వరం వాళ్ళకి ఏటీఎంగా మారిందే కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఏటీఎంగా మారి మెగా సంస్థ ద్వారా వేరే రాష్ట్రాల డబ్బులు ఇచ్చి మరి ఎన్నికలకు వెదజల్లుతున్న మాట వాస్తవం కాదని నేను అడుగుతున్నాను. యువ తెలంగాణ పార్టీ ఆవిర్భవించి కేసీఆర్నే ఎదుర్కోలేకపోయిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఇప్పుడు కేంద్ర పార్టీ అయినటువంటి బీజేపీని ఎట్లా ఎదుర్కొంటారు? ఎవరు చెప్పింది ఎదుర్కోలేదు కేసీఆర్ని? ఉద్యమకారులందరినీ తీసుకొచ్చి ఉద్యమకారులు ఆత్మీయ సమ్మేళనం పెట్టిన పింగల్ వెంకటరామరెడ్డి హాల్లో అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే 2019లో ప్రశ్నించే గొంతుకులను ఒక వేదిక మీద తీసుకొచ్చి అప్పటిదాకా ప్రశ్నించే అవకాశం లేకపోతే ప్రశ్నించేటట్టు చేసిన యువ తెలంగాణ పార్టీ ద్వారా. మీ పార్టీ నుంచి ఇప్పుడు ఎంతమంది అసెంబ్లీలో ఉన్నారు? అసెంబ్లీలో ఉండరండి. బీజేపీ పార్టీ మరి ఒక స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? ఓకే. బీజేపీ పార్టీ 2 పార్లమెంట్ సభ్యులు ఉండే. ఆ తర్వాత ఇలా దేశంలోకి అధికారంలోకి వచ్చింది. కొట్లాడుకుంటూ పోతే తప్పకుండా వస్తుంది. కేసీఆర్ ఎంతమంది ఉంటుంది? టీఆర్ఎస్ పార్టీలు ఉండగా ఎంతమందికి అధికారం ఉన్నారు? అధికారం ఉండడం లెక్క కాదు. ఫస్ట్ నువ్వు ఎంతవరకు నిజాయితీ కొట్లాడుతున్నావు అవసరం. ఎంత నిజాయితీగా నువ్వు పనిచేస్తున్నావు, ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నావు అవసరం. పోతిరెడ్డిపాడు మీద జగన్ నీళ్లు తరలించుకోపోతుండ్రు. కేసీఆర్ జగన్ ఒకటై అక్రమంగా నీళ్లు తరలించుకున్న మొట్టమొదటి పార్టీ యువ తెలంగాణ. ఆ తర్వాతనే అందరూ మాట్లాడారు. మీకు వీడియో ఎవిడెన్స్లు ఉంటాయి, పేపర్ క్లిప్పింగ్స్ ఉంటాయి. అవును. మేమేదో చెప్పడం కాదు. ప్రతి సమస్య మీద తక్షణం స్పందించిన పార్టీ యువ తెలంగాణ పార్టీ. అధికారంలో రాకపోవచ్చు, లేకపోతే మేము అధికారం కోసమే పనిచేయలేదు. తప్పకుండా కేసీఆర్ నియంత్రిత పోకడం కోసమే పనిచేసినాము. అది మాతో సాధ్యమైతే లేదని ఒక జాతీయ పార్టీలో విలీనం చేసినాం. బీజేపీ పార్టీని ఎదుర్కోవడం అంటే నేనేం నా మీద లంగదందాలు లేవు, దొంగదందాలు లేవు, కేసులు లేవు. నా మీద ఇంకేదో వాళ్ళు ఈడీలో ఐటీలో చేస్తారన్న భయం లేదు నాకు. ఓకే. బరాబర్ వాళ్ళు ఏం చేసినా అన్నిటికీ నేను సిద్ధంగానే ఉన్నా. కేసీఆర్ని ఎదుర్కొంటా, బీజేపీని కూడా ఎదుర్కొంటా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంతా ఒక ప్రశ్నార్థకంగా మారింది. జిట్టా హిట్టా ఫట్టా? హిట్టే. ఎట్లా? ఎందుకు కాదు చూడు. నేను ఇవాళ కూడా ఇంకా లైవ్లో ఉన్నా అంటున్నా. 20 ఏళ్ళు రాజకీయం చేసుకుంటూ ఓటమి చవి చూసినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నా. ఇవాళ నా భువనగిరి పోయి అడిగినా చెప్తాడు. తెలంగాణ ప్రజలను అడిగినా కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి ఎట్లా అంటాడు? జిట్టా బాలకృష్ణారెడ్డి ఏం చేసిందంటే మీకు స్పష్టంగా చెప్తారు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈడి నుంచి ఇట్లనే నియోజకవర్గం పోదాం, ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఇండిపెండెంట్గా 3 సార్లు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశారు. టెక్నికల్ సాంకేతిక కారణాల ఓటమి చెందిన ఇవాళ ఆ ప్రజల అండదండలు ఆశీర్వాదాలు నా వెంబడి ఇంకా కూడా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ 2009లో అనుకోకుండా అనూహ్యంగా నాకు సింబల్ ప్రాబ్లం 2 వచ్చి ఎంపీకి ఓట్లు ఎక్కువ వల్ల నష్టం జరిగింది. 2014లో తెలంగాణ వచ్చింది కాబట్టి నేను కూడా 2 ప్లేస్లో వచ్చినా కూడా టీఆర్ఎస్కి ఓట్లు వేసినారు. సరే 18 పైసల ప్రభావం చూపించింది. కాంగ్రెస్ పార్టీకి మీకు సంబంధం లేదా? నాకు సంబంధం లేదు. రికార్డ్ చేసుకోవచ్చా? 100% కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు. రాబోయే రోజుల్లో ఉంటుందా? అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు కాదు, మీ నిర్ణయం. నేను ఎట్లా చెప్తాను? జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి అనడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఎందుకు అట్లా? ఇక్కడ దొరకలేరు కదా. నేను మాయమాటలు చెప్తలేను కదా. ఓకే. నేనేం అడుగుతున్నా అంటే నేను ఇప్పుడు పెట్టలే. జూన్ మొదటి వారంలోనే బెల్లి లలితక్క ప్రాంగణం అని చెప్పి మా ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని 97లోనే కానకోకిలగా బెల్లి లలితక్క బహుజన బిడ్డ గ్రామాలు తీసుకుపోయింది. ఆమె ప్రాంగణం అని పేరు పెట్టగానే
బీజేపీ పార్టీ అన్ని పార్టీలను పిలిచారు. దత్తాత్రేయ గారు వచ్చారు, రాజేందర్ గారు వచ్చారు, బూర నరసయ్య గారు వచ్చారు, అద్దంకి దయాకరు, ఏపూరు సోమన్న, అందరిని పిలిచి ఉద్యమకారుల అలాయి బులాయి పెట్టిన. అన్న నేను అక్కడికే వస్తున్నా. అసలు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు భువనగిరిలో అలాయ్ బలాయ్ కార్యక్రమం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వీళ్ళు వేరే కార్యక్రమం జయనిస్తలేరు, స్తబ్దుగా ఉన్న. అంతకంటే ముందు ఉద్యమ ఆకాంక్షల సాధన సభ బీజేపీ ద్వారా ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్స్ ని క్రాస్ చేయొద్దని మీకు తెలియదా? లైన్స్ అంటే నేను చేతులు కట్టుకుంటున్నాను. అందుకని స్వచ్ఛంద సంస్థలో పనిచేయడానికి రాలేదు. ఓకే, రాజకీయ నాయకులుగా ప్రజా సమస్యల పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాను. స్వచ్ఛంద సంస్థలో పనిచేయడానికి వాళ్ళ లెక్కనే 30 ఏళ్ళు ఇట్లనే ఉంటాను, 40 ఏళ్ళు ఇట్లా రాలే. ఓకే, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తప్పకుండా ప్రజల పక్షాన మాట్లాడాలి, కొట్లాడాలి. అదే బీజేపీ పార్టీలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ పెట్టిన నేను పోయిన సంవత్సరం. పెడితే నన్ను ఒక విషయంలో అరెస్ట్ కూడా అర్ధరాత్రి చేసింది. అట్లా చేయనీయలేదు కాబట్టి బరాబర్ పెట్టిన నేను. అలా పెట్టిన అధ్యక్షుల వారి దృష్టి కూడా తీసుకుపోయిన. అంటే నీ ఇష్టం అన్న నేనేం చేయలేను, పద్ధతి ప్రకారం అయితే పెట్టొద్దు. పార్టీలో నేను పార్టీ లైన్ దాటి మాట్లాడలే, పార్టీని విమర్శించలే. ఆ కార్యక్రమంలో కేసీఆర్ నియంత్రణతో పోగడమే మాట్లాడినా కానీ బీజేపీ మీద ఎవరు కూడా వచ్చారు, అతిథులు కూడా మాట్లాడలేదు. అందులో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చారు. మళ్ళీ అలాంటప్పుడు అలాయ్ బలాయ్ బీజేపీ కార్యక్రమం నుంచి తీసుకోవచ్చు, వ్యక్తిగతంగా తీసుకోవాలి, పెట్టనీయలేదు అంటున్నా. అట్లాంటివి పెట్టడానికి వాయిదా వేసుకుంటూ వచ్చినారు. తప్పదు కాబట్టి నేను పెట్టినా. తప్పకుండా ప్రతి సంవత్సరం పెడుతున్నా, ఇప్పుడు కూడా పెట్టిన. రాబోయే రోజుల్లో పెడతారా? బరాబర్ పెడతా. నేను ఉన్న రోజులు పెడతా. ప్రతిసారి ఉద్యమకాలను కలుపుతాను. ఎందుకంటే పెద్ద ఎత్తున తెలంగాణ సంబరాలు చేసిన 2007లో హైదరాబాద్ అంతా కదిలించిన 5 రోజుల పాటు నేను ఎప్పటికప్పుడు అందరినీ కలపాలని ఆలోచిస్తూ ఉంటా. కాబట్టి ఉద్యమ జ్ఞాపకాలను ఎవరేసుకోవడానికి అందరినీ కలిపి ప్రతి సంవత్సరం కూడా పెడతా. 24 గంటలు నిద్రాహారాలు మానేసి సాధించిన తెలంగాణలో ఈరోజు ఉద్యమకారుల పరిస్థితి ఏంది? ఇట్లా అవ్వడానికి ఎవరు కారణం? ఉద్యమకారుల పరిస్థితి కాదు, ఇలా తెలంగాణ ప్రజల పరిస్థితి దారుణమైంది. తెలంగాణ కోరుకున్న ప్రజలు